అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఈరోజు అయితే ఒక కొత్త రుచికరమైన వంటను మీ ముందుకు తీసుకొచ్చేసాను. అదే మినపప్పుతో చేసే రోటి పచ్చడి. ఇది చాలా పాతకాలం నాటి రోటి పచ్చడి అండి. మన అమ్మమ్మలు బామ్మలు అయితే చెప్తారు ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ కొత్త రుచిని మీకు పరిచయం చేయడానికి వచ్చేసాను. అయితే ఈ రోటి పచ్చడికి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. వెల్లుల్లి రెమ్మలు, మెంతులు, జీరా, ఇంగువ, పసుపు, ఉప్పు, ఎండుమిర్చి, ఆనియన్, మినపప్పు. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ లేకుండా డ్రైగానే మినపప్పును వేయించుకోవాలండి దోరగా. తర్వాత దోరగా వేగిపోయిన మినపప్పును తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీరా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం జీరా చిటపట్లాడేంత వరకు అలానే ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, జీరా మెంతులు ఈ విధంగా వేగిపోతున్నాయి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 7-8 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. ఈ 3 కూడా మాడకుండా వేయించుకోవాలండి. జీరా కానీ, మెంతులు కానీ, ఎండుమిర్చి కానీ మాడకుండా వేయించుకోవాలి. ఇందులోకి ఒక ఉసిరికాయంత చింతపండును కూడా తీసుకోవాలి. చింతపండు ఆయిల్లో వేసి వేయించడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి, తొందరగా పాడవకుండా ఉంటుంది. ఇలా మొత్తం దోరగా వేగిపోయాక పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఇందాక దోరగా వేయించి పెట్టుకున్న మినపప్పును వేసుకోవాలి. ఈ మినపప్పు మొత్తాన్ని కూడా ఇలా రఫ్గా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం పొడి పొడిగా పలుకులు ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక దోరగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, జీరా, మెంతులు, చింతపండును కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా కలర్ కోసం కొంచెం పసుపును యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ఇలా రాక్ సాల్ట్ అంటే రాళ్ళ ఉప్పునైనా వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకున్నాను నేనైతే. వెల్లుల్లి రెమ్మలు ఒక 5 వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంటే మనకి మినపప్పు పలుకులు పలుకుగా మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. అప్పుడు రోటి పచ్చడి స్ట్రెచర్ వస్తుంది. అలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని పోపుకు సిద్ధం చేసుకోవాలి. కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి పోపు కోసమని. ఇందులో ఎండుమిర్చి ఒక 2 కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే పోపు దినుసులను కూడా వేసుకోవాలి. పోపు దినుసులు వేగిపోయాక ఇందులోకి సువాసన కోసం ఇంగువని యాడ్ చేసుకోవాలండి. ఈ పోపు మొత్తం సిద్ధమైన తర్వాత పచ్చడిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకొని ఆ పచ్చడిలోకి ఈ పోపు మొత్తాన్ని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మినపప్పుతో ఇలా రుచికరంగా రోటి పచ్చడిని అయితే తయారు చేసుకోవచ్చు. ఈ రోటి పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.